శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారు దేవాలయం చరిత్ర. శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారు దేవాలయం కస్బా, పెంటపాడు గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. గ్రామ ప్రజల భక్తి విశ్వాసాలకు ఇది ముఖ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ దేవత ఆలయం పురాతన కాలం నుండి స్థానిక ప్రజల భక్తి, విశ్వాసాలకు కేంద్రంగా నిలిచింది. గ్రామంలో ప్రతి వయస్సు, ప్రతి వర్గానికి భక్తి ప్రేరణ ఇవ్వడానికి ఈ ఆలయం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థలంగా ఉంటుంది. భక్తులు అమ్మవారిని తమ రక్షక మాతగా, క్షేమదాయక శక్తిగా భావిస్తూ నిత్య పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. ప్రత్యేక సందర్భాలలో, పౌర్ణమి, శ్రీ రామనవమి మరియు ఇతర ఉత్సవ సమయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరి, అమ్మవారికి పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి భక్తి భావాన్ని వ్యక్తం చేస్తారు. ఆలయం మాత్రమే కాకుండా దీని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా భక్తుల సందడితో కళకళలాడతాయి. భక్తులు తమ కుటుంబాల శ్రేయస్సు, ఆరోగ్యం మరియు సుఖసంతోషాల కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ, పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తారు. ఆలయం సమీపంలో ఉన్న పర్యాటక, సౌందర్య వనరులు మరియు శాంతినిచ్చే వాతావరణం ఈ ప్రాంతాన్ని భక్తులకు ఒక ఆధ్యాత్మిక గమ్యస్థలంగా మారుస్తుంది. అమ్మవారు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు. ప్రతి సంవత్సరం కస్బా, పెంటపాడు గ్రామంలో శ్రీరామనవమి పండుగను 3 రోజుల పాటు ఘనంగా మరియు భక్తి భావంతో నిర్వహిస్తారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. భక్తులు ఈ 3 రోజులుగా అమ్మవారికి పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక అర్చనలు మరియు మహామంగళ హారతులు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో భక్తులు తమ కుటుంబాల శ్రేయస్సు, ఆరోగ్యం మరియు సుఖసంతోషాల కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. 3 రోజుల ఉత్సవ షెడ్యూల్. మొదటి రోజు ప్రత్యేక అర్చనలు, భక్తి గీతాలు, మహాపూజలు. రెండవ రోజు శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం, సంగీత, నృత్య కార్యక్రమాలు మరియు భక్తుల కోసం ప్రసాదం. మూడవ రోజు శ్రీ వేణుగోపాల స్వామి తెప్ప ఉత్సవం, మహామంగళ హారతి, విశిష్ట పూజలు, భక్తుల ఆశీర్వాద సంప్రదింపు. ఈ పండుగ సమయంలో గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా అనేక మంది భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి శ్రీ 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 పెంట్లమ్మ తల్లిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతారు. ఈ ఉత్సవం గ్రామ ప్రజల ఐక్యతను, భక్తిని మరియు సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుంది. పౌర్ణమి రోజు అన్న సమారాధన. ప్రతి నెల పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు, అన్న సమారాధన ఘనంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి సేవలు సమర్పిస్తారు. భక్తుల విశ్వాసం మరియు గ్రామ పరిరక్షక దేవత. కస్బా, పెంటపాడు గ్రామవాసుల దృష్టిలో పెంట్లమ్మ అమ్మలు ఆరోగ్యం, కుటుంబ శాంతి, సంతాన ప్రాప్తి, కష్ట నివారణ వంటి సంకల్పాలతో అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారి కృప వల్ల తమ కోరికలు నెరవేరుతాయని గాఢమైన నమ్మకం ఉంది. కమిటీ మరియు ఆలయ సమాచారం. 2023 సంవత్సరంలో గ్రామ పెద్దలు మరియు భక్తుల సహకారంతో 15 మంది సభ్యులతో ఆలయ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ సుందరీకరణ, పూజా విధానాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు వేగంగా అమలు చేయడం మాత్రమే కాకుండా, భక్తుల ఆత్మీయ స్వాగతం, భక్తి కార్యక్రమాల సమన్వయం, వార్షిక ఉత్సవాల నిర్వహణ, ఆలయ చారిత్రక విలువల పరిరక్షణ మరియు దేవాలయ సౌందర్యాన్ని మరింత మెరుగుపరచడం వంటి విస్తృత బాధ్యతలను సమగ్రంగా నిర్వహిస్తోంది. కమిటీ సభ్యులు భక్తుల సూచనలు వినడం, పునరావృత పూజా ప్రణాళికలను రూపొందించడం, భక్తులకు సౌకర్యవంతమైన వసతులు అందించడం మరియు దేవాలయ శ్రద్ధను సమగ్రముగా పెంపొందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఆలయానికి చేరుకునే మార్గం. ప్రాంతం కస్బా, పెంటపాడు, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంతాల నుండి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. స్థానిక మరియు దూరప్ర ప్రాంతాల నుండి భక్తులు బస్సులు, కారు మరియు 2 చక్రాల వాహనాల ద్వారా భ్రమణం చేయవచ్చు. సమీప రైల్వే స్టేషన్, తాడేపల్లిగూడెం దాదాపు 7 కిలోమీటర్లు దూరంలో ఉంది. అక్కడ నుండి టాక్సీలు లేదా ఆటో రిక్షాలు ద్వారా ఆలయానికి సులభంగా రావచ్చు. అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో భ్రమణం చేయడానికి అనుకూలంగా ఉంటాయి. భక్తులు మరియు సందర్శకులు ఆలయానికి చేరిన వెంటనే పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలి. ఫాలో అస్ ఆన్. ఈ ఆలయానికి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా వేదికల ద్వారా భక్తులు ఆలయంలో జరుగుతున్న ప్రతి పూజ, ఉత్సవం, కార్యక్రమాలు, ప్రత్యేక అర్చనలు మరియు సేవా కార్యక్రమాలపై తాజా సమాచారం తెలుసుకోవచ్చు. ఛానల్లో భక్తి గీతాలు, ఉత్సవాల వీడియోలు, ప్రత్యేక పూజల ప్రసారాలు, ఫోటోలు, ఆలయ ముఖ్యమైన సూచనలు, నోటీసులు మరియు వేగవంతమైన అప్డేట్స్ పొందగలుగుతారు. ఈ వేదికలు భక్తులను ఆలయ కార్యక్రమాలన్నింటికీ సమకాలీనంగా కలుపుతాయి మరియు భక్తులందరికీ దేవాలయ ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇంట్లో కూర్చుని పొందే అవకాశం ఇస్తాయి. భక్తులు ఈ సోషల్ మీడియా ద్వారా ఇతర భక్తులతో అనుసంధానం కలిగి, ఆధ్యాత్మిక సంఘాన్ని మరింత సుసంధించగలరు.